వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను మీ ప్రవీణ్. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. మల్లారెడ్డి వేల ఎకరాలు కబ్జా, కవిత తీవ్ర ఆరోపణలు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి, సీఎం రేవంత్ రెడ్డి సందేశం. తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు రెండో విడతలో 415 మంది సర్పంచ్లు ఏకగ్రీవం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేడ్చల్లో పూలు పాలు అమ్ముకొని వేల ఎకరాలు కబ్జా చేశారే తప్ప గతంలో మంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి పేదలకు చేసిందేమీ లేదు అని విమర్శించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నిన్న ఆమె మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన కవిత అనంతరం అంబేద్కర్ నగర్ లో బస్తీవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడ్చల్లో అభివృద్ధి జరిగిందని మల్లారెడ్డి చెబుతున్నా వాస్తవ పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. తన పర్యటనలో తాగునీరు, రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి కనీస మౌలిక వసతులు కూడా లేవని గుర్తించానని తెలిపారు. నియోజకవర్గంలో సరైన డిగ్రీ, జూనియర్ కళాశాలలు లేకపోవడంతో యువత ఉన్నత చదువులకు దూరమై గంజాయి వంటి వ్యసనాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 58, 59 కింద భూముల క్రమబద్దీకరణ పేరుతో పేదల నుంచి డబ్బులు వసూలు చేసి ఏళ్లు గడుస్తున్నా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయలేదని కవిత ఆరోపించారు. అదే సమయంలో మాజీ మేయర్ మల్లారెడ్డి కుటుంబ సభ్యుల భూములకు రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని ఆమె ప్రశ్నించారు. ఈ అంశంపై అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తానని ఆమె స్పష్టం చేశారు. అనంతరం మాడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మాపూర్లో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో సమస్యలు రెట్టింపయ్యాయని కూడా ఆమె విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రజలకు హృదయపూర్వక సందేశాన్ని అందించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టతనిచ్చారు. ఈ 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, సన్న ధాన్యాలకు 500 రూపాయలు బోనస్, 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా మార్చే పథకాలు తమ పాలనకు నిదర్శనాలని అన్నారు. కేవలం నేటి అవసరాలు తీర్చడమే కాకుండా 2047 నాటికి స్వతంత్ర భారతావని 100 ఏళ్ల మైలురాయికి చేరే నాటికి తెలంగాణ ఎలా ఉండాలనే దానిపై లోతైన అధ్యయనంతో ఒక మార్గదర్శక పత్రాన్ని సిద్ధం చేశామని వెల్లడించారు. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్ కు ప్రాణం పోసి #తెలంగాణ రైజింగ్ ప్రణాళికలతో ప్రపంచ వేదికపై రీసౌండ్ చేయడానికి సిద్ధమయ్యాం. నిన్నటి వరకు ఒక లెక్క, రేపటి గ్లోబల్ సమిట్ తర్వాత మరో లెక్క అని సీఎం తన పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలు ఇచ్చిన ఓటు, వారి ఆశీర్వాదాలే తనకు ధైర్యాన్ని, సంకల్పాన్ని ఇచ్చాయని, వారి ప్రేమాభిమానాలే తనకు సర్వస్వమని తెలిపారు. తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు, ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్ కు తిరుగులేదు అని తన సందేశాన్ని ముగించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలినికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించగా ఆమ్రపాలిని ఏపీకి కేటాయిస్తూ అక్టోబర్లో డిఓపిటి ఉత్తర్వులు ఇచ్చారు. ఇది ఇలా ఉండగా క్యాట్లో సవాల్ చేయడంతో ఆమ్రపాలికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తూ అక్టోబర్లో డిఓపిటి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఆమె క్యాట్లో సవాల్ చేశారు. దీంతో ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై డిఓపిటి హైకోర్టులో అప్పీల్ చేసింది. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి తరపు న్యాయవాదిని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల రెండో విడతలో ఏకగ్రీవాలు భారీగా నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 415 మంది సర్పంచ్ అభ్యర్థులు, 8304 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలో చెరో 38 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
రెండో విడతలో భాగంగా 4,332 గ్రామ పంచాయతీలకు 38,322 వార్డులకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే 5 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి, 107 వార్డుల్లో సభ్యుల పదవులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి సర్పంచ్ బరి నుంచి 7,584 మంది, వార్డు సభ్యుల బరి నుంచి 10,427 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన 2 విడతలను కలిపి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 810 మంది సర్పంచులు, 17,635 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటనలో స్పష్టం చేసింది. మిగిలిన స్థానాలకు త్వరలోనే పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు అప్డేట్స్, మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.